కాకినాడ నగరంలోకి ప్రవేశించే వార్ప్ రోడ్ ముఖద్వారం విస్తరణకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన 37వ డివిజన్ లో పర్యటించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద నుండి పాత బస్టాండ్, టీబీ హాస్పిటల్, ఫ్రేజర్పేట వరకు పర్యటించారు. చిరు వ్యాపారులు వారికి కేటాయించిన స్థలంలోని వ్యాపారాలు చేసుకోవాలని కమిషనర్ సత్యనారాయణ సూచించారు. వాటర్ పైప్ లైన్ లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా మీడియాతో మాట్లాడారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి గంగాధరం, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, డివిజన్ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కమిషనర్ గారు ప్రతిసారి కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాకినాడకు సంబంధించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ఏదైతే కొండబాబు గారు ఇది చాలా సుందరమైన నగరంగా తయారు చేయాలన్నారో దానికి సహకారంగా కమిషనర్ గారు కూడా చేయడం చాలా సంతోషదాయకం. ప్రతిరోజు కూడా కమిషనర్ గారు ప్రతి చోటకి వచ్చి ప్రతి వేరే కూడా రివ్యూ చేయడం, అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు అన్నింటినీ కూడా ఉదయాన్నే వచ్చి ఆయన కార్యక్రమాలు చేయడం, ఆయనతో పాటు సిబ్బంది ఉన్నటువంటి ఎంహెచ్ఓ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా రావడం అన్నది కాకినాడలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా గతంలో ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నప్పుడు కమిషనర్ సహకరించకపోయినా దాన్ని కూడా సహకరించుకొని ముందుకు తీసుకెళ్ళడం కొండబాబు గారు ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు మాకు పూర్తిగా సహకారం అందిస్తూ ముందుకెళ్తూ మంచిగా కార్యక్రమాలన్నీ కాకినాడ నగరాన్ని చేయాలని, అలాగే వార్ప్ రోడ్డు ఉన్నటువంటి వార్ప్ రోడ్లో కూడా ఫుడ్ కంట్రోల్ కూడా పెట్టాలన్న ఆలోచనలో విధానంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేసి దాన్ని కూడా అక్కడున్న వాళ్ళని తీసి వేరే చోట పెట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా దయచేసి వేరేగా అపార్థం చేసుకోకుండా మాకు సహకరించి అక్కడ కూడా వేకేట్ చేయాలని కోరుకుంటున్నాం. మన ఎంహెచ్ఓ పంపించి క్లీనప్ ఆ రెండు కూడా మనం పర్సూ చేస్తామండి. ఇక తర్వాత ఈ మెయిన్ రోడ్డుకి వచ్చేది వార్ప్ రోడ్డు. ఈ వార్ప్ రోడ్లో ఈ ఫుట్పాత్ మీద అంతా కూడా కొంతమంది ఆక్రమించేసి ఇక్కడ బస్ షెల్టర్లో కాపరేట్ చేస్తున్నారు. దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ తీయించేసాము. అదేవిధంగా కొన్ని మెషిన్స్ అన్ని పెట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రీస్ కూడా మొలిసిపోయి ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా కచేరిపేటలో కూడా గతంలో ఒక టాయిలెట్ ఉండేది, దాన్ని రిపేర్ చేయమని మన ఏఈ అనిల్ కుమార్ని చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళి ఈరోజు ఎస్టిమేషన్ చేసి పట్టుకొచ్చినట్టయితే దానికి వెంటనే మనం తగిన మంజూరు చేస్తాము. ఎందుకంటే టాయిలెట్ పాడైపోయిన టాయిలెట్ అక్కడ అదే ఉంది. 2 సార్లు చెప్పాను, అయినప్పటికీ పర్సూ చేయలేదు. ఈరోజు అనిల్ ఎక్కడున్నారు, యూ హ్యావ్ టు గో అండ్ పర్సనలీ అలాంగ్ విత్ ది ఎల్డర్స్ మేక్ ఇట్ ప్లాన్ ఎస్టిమేట్ సబ్మిట్ టు మీ. అదేవిధంగా ఈ రోడ్డు ఆనుకుని మనకి కాకినాడ గేట్ వే టు ద కాకినాడ ఇది ఒక వే ఎక్కడి నుంచి మనకి వచ్చేవాళ్ళం కోనసీమ జిల్లా నుంచి కానీ ఇతర జిల్లా నుంచి వచ్చే గేట్ వే కాకినాడ ఈ రోడ్డు కొంచెం ఫ్లెక్సీలు అది పెట్టేసుకున్న దయించి ఫ్లెక్సీ తొలగించవలసిందిగా నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే తొలగిస్తాం. ఆ ఫ్లెక్సీ వేసిన వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాం. పదే చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఫ్లెక్సీలు వేస్ట్ చేస్తున్నారు కానీ మనకు తీయట్లేదు. అది కొంచెం బర్డెన్ అయిపోతుంది, తీయడానికి తీసుకొస్తుంటే కోరుచున్నాం. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్డుకు అనుకున్న ఇటుపక్కన అటుపక్కన ఉన్న కొన్ని బిషెస్ కూడా చేస్తున్నాం. అంటే మెయిన్కి ఆరోగ్యం మహాభాగ్యం అని మనం అంటున్నాం. జనరల్ హాస్పిటల్ ఎదురు నుంచి ఈరోజు ప్రత్యేక డ్రైవ్ పెట్టాము. వారు కూడా కొన్ని షాపులు ఎదురుకు వచ్చేస్తున్నాయి, మీరే చూసారు. షాపులను కూడా వెనక్కి పెట్టాం. ఎవరు 80% కూడా ఆ ట్రీస్ దాటి ఎవరు కూడా షాప్ పెడతాకి వీలలేదు. అట్లాంటి వాళ్ళు పెట్టినట్టయితే నాకు జనరల్ హాస్పిటల్ నుంచి కానీ ఎవరన్నా నాకు కంప్లైంట్ ఇస్తే మాత్రం విల్ టేక్ యాక్షన్. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా చెప్పేది ఏంటంటే 80% కూడా కొంచెం మార్జిన్ ఉంది, గోడక ఆనుకుని అవతలే ఉండాలి తప్పించి ట్రీస్ దాటి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ విధంగా ఎవరైతే బడ్డీలు కానీ కొట్లు కానీ కొడితే మాత్రం వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది, ఇవన్నీ రిమూవ్ చేసేస్తామండి. అది ఒకటి మనం పబ్లిక్ చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి
ఈ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మరి అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా మరి వాటర్ ట్యాక్స్ కూడా చెల్లించవలసిందిగా ఫస్ట్ గా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.